ఒక అడవిలో ఓ సింహం రాజుగా పాలించేది. అన్ని జంతువులు ఆ సింహానికి భయపడి గౌరవంగా చూసేవి. ఆ అడవిలోనే ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా చిలిపి చేష్టాలతో విచిత్రంగా ప్రవర్తించేది. తన చంచలత్వంతో కొన్ని జంతువులను నవ్వించేది, కాని కొన్ని జంతువులకు ఇబ్బంది కూడా కలిగించేది. ఒకరోజు సింహం ఒక మామిడి చెట్టు కింద చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో కోతి సింహం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది: "ఓ రాజా, నువ్వు దెబ్బతింటే ఎలా గర్జిస్తావో చూడాలని ఆశగా ఉంది" అని జోక్ చేసింది. అప్పుడు సింహం ఇలా అంది: "ఏంటి, ఈ అడవికి రాజైన నాతోనే తమాషాలు చేస్తున్నావా?" అని గట్టిగా గర్జించింది సింహం. సింహం గర్జనతో అడవంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. కోతి భయపడి ఒక చెట్టు కొమ్మని ఎక్కేసింది. కోతి భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుంది. కోతి గజగజ వణికిపోతుంది. అప్పుడు సింహం నవ్వి కోతితో ఇలా అంది: "నీవు ఎప్పుడు మాట్లాడినా గట్టిగా నవ్వేలా ఉంటుంది. కానీ రాజుగా ఉండడం అన్నది కేవలం సరదా కాదు, అది ఒక బాధ్యతతో కూడిన విషయం." ఈ కథ నీతి: గౌరవాన్ని పొందడం సరదా మాటలతో అయ్యే విషయం కాదు, మంచి ప్రవర్తనతో సాధించాలి. ఒక అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. అది రోజు నాట్యం చేస్తూ అన్ని జంతువులకు సంతోషాన్ని పంచుతూ ఉండేది. నెమలికి అలా రోజులు గడిచిపోతూ ఉండేవి. అదే అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి చాలా స్వార్థపరురాలు. ఆ కాకి ఆకాశంలో ఎగురుతూ ఎంతో సంతోషంగా జీవిస్తుంది. కాని ఎవరు సంతోషంగా ఉన్నా ఓర్వలేని మనస్తత్వం కలది కాకిది. ఒకరోజు నెమలి నాట్యం చేస్తూ ఉండగా కాకి నెమలి దగ్గరికి వచ్చింది. "ఏంటి నెమలి, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నావు? అడవిలో జంతువులన్నీ నీ అందాన్ని చూసి అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. అది చూసి నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు. నువ్వు అందంగా అయితే ఉన్నావు, కానీ నాలాగా ఆకాశంలో ఎగరలేవు. నాకులాగా నీకు కూడా రెక్కలున్నాయి, కానీ ఏమి ప్రయోజనం? ఆకాశంలో ఎగరలేనప్పుడు?" కాకి మాటలకు ఆ నెమలి ఏమి సమాధానం ఇవ్వలేదు. కాని కాకి నెమలిని రెచ్చగొడుతూ ఉంది. ఆ సమయంలో అటువైపుగా ఒక మేక వచ్చింది. ఆ మేక కాకి నెమలి సంభాషణ మొత్తం వింది. అప్పుడు ఆ మేక కాకితో ఇలా అంది: "చూడు కాకి, నువ్వు ఆకాశంలోకి ఎగరగలవు, కానీ నెమలి నాట్యం చేస్తుంటే మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మన అడవికి రాజైన సింహం కూడా నెమలిని ఎంతో మెచ్చుకుంటాడు. నువ్వు ఇలా ఎదుటి వాళ్లను కించపరచడం మానకపోతే ఈ అడవి నుంచి నిన్ను వెలివేయడం ఖాయం. అయినా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఎదుటివారిని కించపరచకుండా మనదేదో మనం చూడాలి." అలా అని ఆ మేక కాకికి బుద్ధి చెప్పింది. బుద్ధి తెచ్చుకున్న కాకి నెమలిని క్షమాపణ కోరింది. ఆ రోజు నుంచి కాకి ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.